మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం దామరచెరువు గ్రామంలోని బ్యాంకు మిత్రపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. శుక్రవారం స్థానిక చర్చి వద్ద మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్యాంకు అధికారులు, వెలుగు సిబ్బంది హాజరయ్యారు. గ్రామంలో 30కి పైగా మహిళా గ్రూపులు ఉన్నాయని, అందులో 17 గ్రూపులకు సంబంధించిన డబ్బులు బ్యాంకులో సరిగ్గా జమ కాకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక బ్యాంకు మిత్ర పట్ల సుమలత తమ డబ్బులు సరిగ్గా జమ చేయలేదంటూ అధికారుల ముందు నిలదీయడంతో మొత్తం 2,24,840 రూపాయలు తేడా రావడంతో వారు ఆమె నిలదీశారు. దీంతో ఆమె కొన్ని డబ్బులు బ్యాంకులో జమ చేశారు. మరో ₹1,00,000 చెల్లించాల్సి ఉండగా త్వరలోనే బ్యాంకులో జమ చేస్తామని అందరి సమక్షంలో అంగీకరించారు. నాగమ్మని మా 28,400 తక్కువ వచ్చినాయి. పొదుపు ₹1,000, 27,000 లోను, 400 తక్కువ వచ్చినాయి మొత్తముల. ఇప్పుడు 33,700 వేసింది మాకు, నిన్న వేసింది. తక్కువ వచ్చినాయని పోయి అడిగినాం సారు. అడిగితే నిన్న 33,700 నిన్న వేసింది. పల్లేవని అన్నది, ప్రింట్ వల్లేవు అని చెప్పింది. ప్రింట్ వల్లేవని చెప్పింది సారు. ఇది స్టేట్మెంట్ తీపించుకొచ్చినాము, తీపించుకొచ్చి పోయి వేయమని అంటే నిన్నేసింది. 2 సంవత్సరాలు ఆదర్శ గ్రూపు దామరచెరువు మరి. మా గ్రూప్లో 2 సంవత్సరాల క్రితము నుంచి అప్పుడు 1,460 రూపాయలు పడలేదు అని నేను గ్రూప్లో అందరితో చెప్పాను. కానీ సుమలతతో మాత్రం చెప్పలేను. చెప్పకుండా నాకు రాత్రి 8 అయిపోయిన తర్వాత నాకు అమౌంట్ పంపించింది. బ్యాంకు ద్వారా ఇంకేమైనా సమస్యలు ఉంటే మొన్న మేము బ్యాంకులో ఈమె ఉండొద్దు అని అంటే లెటర్ రాయమంటే కూడా రాసి బ్యాంకులో ఇవ్వడం జరిగింది మేనేజర్ సార్కి. అయితే ఆయన ఇంకొక వాళ్ళ చిన్నమామ అవుతాడు, ఆయన ఏమంటుండంటే ఆ లెటర్ ఎవరైతే ఆడోళ్ళు మొగలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్తున్నాను సార్. మరి ఆయన ఏందో పిలిపించి మాట్లాడాను, నేను చెప్పేది అంతే సార్. చెరువు గ్రామము, ఇందులో మేము వివో గొడవ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్లో లోన్స్ కట్టడం ఇబ్బంది అవుతుందని ఇక్కడ బ్యాంక్ మిత్ర దగ్గర బ్యాంక్లో అమౌంట్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు 2021 నుంచి ఆమెకు మాకు ఒక చిన్న బుక్ మీద సాక్ష్యంగా రాసిస్తుంది ఈ బుక్లో. అయితే ఈ బుక్ బట్టి ఆమె ఏ గ్రూప్లలో అమౌంట్ వేయలేదో దీని ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఆమె రాసిచ్చిన బుక్కు స్టేట్మెంట్కి కొన్ని అమౌంట్లు వేయలేదు. ఇప్పుడు దాని గురించి ఈరోజు మేము గ్రామంలోని పెద్దలు ప్లస్ మా సంఘంలోని ప్రతి గ్రూప్కు 10 మంది, మేము మొత్తం 35 సంఘాలు 350 మంది ప్లస్ మా ఎంఎస్ నుండి మా సార్లు అందరు రావడం జరిగింది. ఈ రోజు ఆమె అమౌంట్ ఎందుకు వేయలేదు, ఈ తప్పు ఎందుకు చేసిందో తెలుసుకోవడానికని ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. రాజశ్రీ. అది లోను కంప్లీట్ అవుతుందని మేము మధ్యాహ్నము లోన్ జమ చేయడం జరిగింది. అందులో మేము 44,750 రూపాయలు పంపించడం జరిగింది. 2 లీడర్లు మధ్యాహ్నం పుట్ట వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అయితే 40,750 రూపీసే బుక్లో రాసింది. 4,000 ఏమైనాయి అంటే నాకు కౌంటుకు రాలేదు అని చెప్తుంది. మరి ఆ కౌంట్ మళ్ళీ తిరిగి సీసీ కెమెరా చెక్ చేయండి, మీ ఇంట్లో ఉన్నది కదా, మీ తప్పు ఉంటే ఓకే, వీళ్ళ తప్పు ఉన్నదా క్లారిటీ వస్తుంది అంటే చెక్ చేయమని చెప్తే ఆమె వాళ్ళ ఆయన బూతు మాటలు మాట్లాడడం జరిగింది. అందులో సాక్ష్యంగా మా గ్రూప్ సభ్యులు కూడా ఉంటారు. 4,000 రూపీస్ అది కనీసం మాకు బుక్ మీద రాయడం కూడా జరగలేదు, మా కౌంట్కే రాలేదని ఆమె అబద్ధం ఆడుతుంది. మేము 10 మెంబర్స్ సభ్యులను కలిసి అమౌంట్ జమ చేసినాం. శిరీష.